ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు కృపా కుమార్, ఈజ్ ఏ టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి పరిపాలన చేస్తున్నాడు. మంచి పథకాల చేత మనుషులను ప్రోత్సహిస్తున్నాడు. కొన్ని పథకాలు అని అంటే రైతులకు సంబంధించిన వాటిలో అవి లేకపోవడం వలన నిరాశగా ఉండవచ్చేమో, కానీ మిగతా విషయాల్లో కానీ ఈ యొక్క స్త్రీలు ఈ యొక్క పథకంలో కానీ, మరియు పిల్లల యొక్క విద్యార్థుల యొక్క పథకంలో కానీ, మహిళల యొక్క ఆర్టీసీ ప్రయాణంలో కానీ వారికి ఎంతో ప్రోత్సాహకరమైన వాటిని తీసుకొస్తున్నారు. అదే రీతిగా మరియు గతంలో ఎవరికైతే కేటీఆర్ ఇల్లు లేవో అవి నేటి కాలాల్లో ఇందిరమ్మ గృహాలను ఇచ్చుటకు ఆయన సంసిద్ధుడు ఉన్నాడు. రేషన్ కార్డు లేని వారు కూడా ఇప్పుడు రేషన్ కార్డు పొందుటకు కూడా మంచి వారి యొక్క ఆలోచనను వ్యక్తపరుస్తున్నారు. ఇది మంచిది, మంచి ఆలోచన. ఇంకా మిగతా ఉన్నాయి 3 సంవత్సరాలు, ఇంకా ఆయన మేలైన వాటి చేస్తారని వాటి ఎందుకు నిరీక్షిస్తున్నాము. కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ అభిప్రాయం పైన అంటే మంచి అభిప్రాయం ఉన్నది, కానీ క్రియాపూర్వకంగా లేదు. వారి కుటుంబ పరంగా ఉన్నది, వ్యక్తిపరంగా చేయగలిగినారు, కానీ వారు మనుషులను ఉద్దేశించి వారి యొక్క స్థితిగతులను చూసి చేయడం లేదు. అది నేటి విధానంలో అనేది సరైన కనబడకపోవటం బాధాకరం. మీ పేరు సార్? రవి అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలకు అందుబాటులో, ప్రజలకు దగ్గరలో, ఏదైనా అవసరాల కొరకు కానీ ఎక్కడికి పోయినా పనులు అయ్యేటట్టున్నాయి. కాకపోతే మరి అది బడ్జెట్ లోపమా, అది కొన్ని పనులు లేట్ అవి ప్రజలకు అందట్లేవు. కానీ ఇప్పుడు ఇస్తున్న పథకాల ద్వారా కూడా ప్రజలకు మేలు జరిగి అందరూ కొంచెం స్వేచ్ఛగా అందరిని అడిగే అవకాశము, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం దొరుకుతుంది ఈ పాలనలో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన మంచిగానే ఉన్నది, కానీ తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశం, దాని భావము, దాని కొరకు చేసిన పని వ్యర్థమైపోయింది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నా అన్న పేరే కానీ తెలంగాణ ఒక రేషన్ కార్డు గుర్తింపు, సరైన అవకాశం, లేదా ఏదన్నా పథకం పెడితే అది పార్టీ అని చూడకుండా అందరికీ అందిన సందర్భాలు లేవు. పార్టీ పరంగా రాజకీయ నాయకులకు దగ్గరున్న వాళ్ళకే అందినాయి. ఎవరైనా ఆ పార్టీలో ఆ పదవిలో ఉన్న వారికి దగ్గరున్న వాళ్ళకే పొందిరు. ఏదైనా సరే, చిన్నదాని కాంచి పెద్దదాని వరకు, కానీ ప్రజలందరికీ సమానంగా అనేది కేసీఆర్ పాలనలో మేము చూడలేదు. నమస్తే సార్, మీ పేరు? గోపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజలకైతే మంచిగా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నది, రైతు రుణం, ముఖ్యంగా రైతు రుణమాఫీ అయితే దాదాపు మా గ్రామంలో అయితే మండలంలో దాదాపు అందరికీ అయింది. ఒక 2% 3% ఉంటారు, 2 లక్షలు ఉన్నారు రుణమాఫీ కానీ మిగతా దాదాపు 99% అయిపోయింది. నిన్న ఇవాళ కూడా రైతు భరోసా కూడా వస్తుంది. మన ఎకరం వరకు అయిపోయింది. నిన్న 2 ఎకరాల వరకు వేసారు, రేపు మళ్ళీ 3 ఎకరాల వరకు వేస్తారు. అట్లా విడుదల వరకు మార్చి కల్లా కంప్లీట్ చేస్తారు. ప్రజలకు రోడ్లు అయితే అన్ని విధాల పనులు మంచిగా జరుగుతుంది, నిదానంగా నడుస్తుంది మెల్లగా. పోయినసారి మొత్తం అప్పుల పాలైందిగా, ఈసారి మంచిగా నడుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ రైతు రుణమాఫీ అయితే చేయలేదు. నమస్తే మేడం. చెప్పండి సార్. మీ పేరు మేడం? బిందు అండి. ఏం చేస్తుంటారు మేడం? మేము వర్క్ చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు మనకు పాలన వచ్చి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కదా సార్. 1 ఇయర్ కాంచి కూడా ప్రతిదీ కూడా మంచిగానే చేస్తుండు. తను చెప్పిండు కదా గ్యారంటీలని, ప్రతి ఒక్కటి కూడా లేట్ అనేది లేదు. ప్రతిదీ ఎక్కిన కాంచి స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి చేస్తూనే ఉండు. ఫ్రీ బస్, గ్యాస్, తర్వాత ఇండ్లు, ప్రతి ఒక్కటి కూడా తను చెప్పిన దాన్ని బట్టి చేస్తూనే ఉండు. కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి ప్రజలకు అంత మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది అయితే లేదు సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? తనకు తోచింది తను చేసిండు. ఇప్పుడు ఎవరైనా ప్రజలకు ఎంతో కొంత చేయాలని చూస్తారు కదా సార్. వాళ్ళకు ఎక్కిన కాంచి వాళ్ళు ఏం చేయాలనుకున్నది వాళ్ళు చేసిర్రు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేసిర్రు, వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు చేస్తుర్రు. కాకపోతే లేట్ అనేది వీళ్ళైతే తొందరగా రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే
ఎక్కిన కా నుంచి కూడా ప్రతిదీ కూడా తొందర చేయడం జరిగిందనమాట. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఎల్ఏ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన కొంచెం అట్లా ఉంది, కానీ మన కేసీఆర్ పరిపాలన బెటర్. ఎందుకని? ఆయన అనుకున్న టైంకి రైతులకు అమౌంట్ వేసిండు, ఈయన వేయలేకపోతుండు. వేసేది వేసుకుంటూ ప్లస్ అందులో ఏంటంటే ఎకరానికైనా వేస్తున్నాడు. ఫస్ట్ 15,000 వేస్తున్నాడు, ఇప్పుడు 6,000 వేస్తున్నాడు. దానిలో కొంచెం రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రైతులకు పెట్టుబడి పెట్టుకోవడానికి కారణం మనీ. ఆ మనీ లేని రైతులు తీసుకో, అలాంటిది నువ్వు హామీలు ఇవ్వకుండా ఊకోవాలి. నువ్వు హామీలు ఇచ్చినప్పుడు వేయాలి కదా. మరి రైతులు ఇబ్బంది పడుతుంది కదా. దానివల్ల రైతులు చాలా ఆందోళన పడుతుంది. కాబట్టి వేసే కాడికి వేయకుండా రైతులు ఇబ్బంది పెడుతుంది. మ్యాక్సిమం కేసీఆర్ పరిపాలన బెటర్. నెక్స్ట్ టైం మాత్రం కాంగ్రెస్ అయితే రాదు. అంటే మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే పోయినసారి? కేసీఆర్ పరిపాలన తినలేదో అదంతా భగవంతుని కనుక. సరే, ప్రతిపక్షాలు అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారు, మాట్లాడుకుంటారు, ఆయన ఎత్తిపడుచు ఆయన ఎత్తిపడుచు. దాని విషయం కాకుండా కేసీఆర్ పరిపాలన నాకైతే నచ్చింది. ఎందుకంటే రైతులకైతే కరెక్ట్గా ఉండు. ఇప్పుడు పింఛన్లు అయినా టైంకి వేస్తుండు కేసీఆర్. ఈయన టైంకి పింఛన్లు వేయట్లేడు ముసలి వృద్ధులకు. రైతులకు సరిపడా ఇస్తా అన్న హామీలు ఇవ్వలేకపోతుండు. బస్సు ఫ్రీ అన్నాడు, దానివల్ల ఆటో బ్రదర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు.